సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, దావీదు రాజు అయ్యాడు. కొంతకాలం తర్వాత చక్కగా రాజుగా ఉన్నప్పుడు అందరికి అనౌన్స్ చేస్తున్నాడు. సౌలు కుటుంబస్తుల్లో యోనాతాను బట్టి నేను ఎవరికైనా ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను రా, ఎవరన్నా వాళ్ళ కుటుంబస్తుల్లో ఉంటే పిలిచిరండి అంటే గబగబా ఒక వ్యక్తి, అయ్యా మెఫీబోషేతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు 2 కాళ్ళు లేనోడు, తీసుకురండి. మనోడు భయంతో వస్తున్నాడు. అందులోనూ సౌలు కుటుంబస్తుళ్ళు కదా, ఈయనేమో దావీదు ఆపోజిట్ శత్రువు భయపడుతూ వస్తే దావీదు అభయహస్తం ఇచ్చాడు, భయపడదు, నేనేం చేయను, నేను నీకు ఉపకారం చేయటానికి పిలిచాను. నేను ఏం ఉపకారం చేశాడు? 10,000 ఇచ్చాడా? 1,00,000 ఇచ్చాడా? ఒక ఇల్లు రాసి ఇచ్చాడా? నువ్వు కుంటోడు అయినా సరే నేను నీకు ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను యోనాతాను బట్టి. ఏం ప్రేమ అండి, ఏం కనికెరం, ఏం మంచితనం. అసలు సదాకాలం ఎవడైనా లోబడతాడా? సరే, మీ లైఫ్ లో మీరు కూడా కొంతమంది చేత మేలు పొందుకున్నారు, దేవుడి చేత, తల్లిదండ్రుల చేత, సేవకుల చేత. వాళ్ళ పట్ల మీరు సదాకాలం నమ్మకంగా ఉంటున్నారా? 4 రోజులు అయితే మా బాబు రెచ్చిపోతున్నాడు, ఈ మధ్య ముసలోడు అయిపోయాడు. దావీదు మనస్సు చూడండి, శత్రువు మనవడు యోనాతాను చనిపోయాడు, చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఉపకారం చేస్తున్నాడు. తర్వాత అధ్యాయంలో చదువుకోండి, వాళ్ళ పిల్లలకు కూడా ఆస్తులు ఇచ్చాడు. ఆ చివరి వచ్చిన చూడండి అసలు ఎంత బాగుంటుందో. సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేయుచుండెను, అతని కాళ్ళు 2 కుంటివి. అంటే ఇప్పుడు రాజుగారు బల్ల పెద్దదనుకోండి, ఇక్కడ రాజుగారు ఆ పక్కన కుంటోడు కూర్చున్నాడు, మీరు కూర్చోబెట్టుకుంటారా ఆ స్థానంలో? మీకు కొంచెం తక్కువ, మీ చుట్టాల్లోనో బంధువుల్లో స్నేహితుల్లో కొంచెం లెవెల్ తక్కువ వాళ్ళు వస్తానే, పక్కన కూర్చో, తర్వాత పెడతాను నీకు భోజనం. దావీదు చూడండి, దేవుని మనస్సు, దేవుని కనికరం కలిగిన వాడండి. అందుకనే దావీదు అంచెలంచెలుగా అభివృద్ధి చెందాడు.